నమస్కారం. జీవితంలో ఒక్కసారి మనకు అనిపిస్తుంది, అన్ని కష్టాలు మనకి ఎందుకు వస్తున్నాయి? మనం ఆ దేవుణ్ణి అంతగా నమ్ముతున్నాం కదా! మరి మనకే ఎందుకు అన్ని కష్టాలు వస్తున్నాయి? మనకి కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అని మనల్ని ఒంటరిగా వదిలేశాడా అనిపిస్తుంది కదా! కానీ అది నిజం కాదు. దానికోసం ఒక చిన్న కథ చెప్తాను, వింటే మీకే అర్థమవుతుంది. ఓకే. ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు దేవునికి పరమ భక్తుడు. ఒకరోజు అతడు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అతని జీవితం ఒక సముద్ర తీరం వలె కనిపించింది. అక్కడ 2 జతల పాదముద్రలున్నాయి. ఒకటి అతనివి, ఇంకోటి దేవునివి. కానీ అతను గమనించినప్పుడు తన జీవితంలో ఎప్పుడు కష్టాలు వచ్చాయో, ఎప్పుడు తను బాధపడ్డాడో ఆ సమయంలో మాత్రం కేవలం ఒక జత పాదముద్రలు మాత్రమే ఉన్నాయి. అతడు బాధలో దేవునికి అడిగాడు, స్వామి, నా మంచి రోజుల్లో నా వెంటే ఉంటావు, కానీ నాకు అత్యంత కష్టమైన సమయంలో నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేస్తావు? ఆ పాదముద్ర నీవి కావు కదా అని అడిగాడు. అప్పుడు దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, నాయనా, నీ కష్టకాలంలో అక్కడున్నది నీ పాదముద్రలు కావు, అవి నావి. నువ్వున్నది నీ పాదముద్రలు కావు, అవి నావి. నువ్వు నడవలేనంత బాధలో ఉన్నప్పుడు నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నడిపించాను. అందుకే అక్కడ కేవలం నా పాదముద్రలే కనిపిస్తున్నాయి. చూశారు కదా! మనం కష్టం మనల్ని కృంగిస్తున్నప్పుడు భగవంతుడు మనల్ని మోస్తుంటాడు. మనం చేయవలసిందల్లా నమ్మకంతో ముందడుగు వేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన పేజీని ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ.